నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు 27 నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేశాము. ఇది 3వ వీడియో. సో కృతిక నక్షత్రం వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, కృతిక నక్షత్రం వాళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏంటి, వాళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు ఏంటి, 2026 సంవత్సరంలో వాళ్ళకి బాగా కలిసి వచ్చే వారాలు ఏంటి, వాళ్ళు ఏ కలర్ ధరిస్తే మంచిదంటారు, వాళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే బెటర్ అంటారు, ఇప్పుడున్న ప్రొఫెషన్ నుంచి చేంజ్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంది అంటారు. ఒక్కసారి కృతిక నక్షత్రం గురించి తెలియజేయండి గురుగారు. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. దాంతోపాటు మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ గురుగారు అడ్వాన్స్. 2026 సంవత్సరం 2026 సంవత్సరం అంటే మనము లక్కీ నెంబర్స్గా తీసుకున్నట్టయితే కనుక 8, 6, 2 ఇంతే. 2000 అనేది వదిలివేయాలి. ఓన్లీ నడిచేటువంటి సంవత్సరం వరకు మనం తీసుకోవాలి. 8, 6, 2 ఈ మూడే ఉంటే లక్కీ నెంబర్స్ సంవత్సరం మొత్తంలో క్యాలిక్యులేషన్ చేస్తే. కృతిక నక్షత్రం వారిగా మామూలుగా ఎవరైనా కావాలంటే సంవత్సర లక్కీ నెంబర్ అని ఉంటుంది. ఈ సంవత్సరంలో ఏది లక్కీ నెంబర్ అంటే న్యూట్రల్ క్వశ్చన్ అన్నమాట. ఇది న్యూట్రల్గా వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, ఎవరైనా లక్కీ నెంబర్ కావాలనుకునండి, వారి నక్షత్రం తెలియదు, వారి తిథి తెలియదు, వారికి ఏ రాసో తెలియదు, లక్కీ నెంబర్ తెలియదు, అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక 2026 సంవత్సరంలో లక్కీ నెంబర్ అంటే 8 వస్తుంది, 6 వస్తుంది, 2 వస్తుంది. ఎవరికైనా జాతకం కానివ్వండి ఏం తెలియనప్పుడు ఈ 3 నక్షత్రాలు, ఈ 3 నెంబర్స్ అయితే లక్కీ నెంబర్గా పెట్టుకోవచ్చు. ఓకే గురుగారు. ఇకపోతే కృత్తిక నక్షత్రం. ఈ కృత్తిక నక్షత్రం అనేది ఇది ఈ నక్షత్రాన్ని యొక్క అధిపతి వచ్చేసి ఇది అగ్నితత్వం. అగ్నితత్వం ఉంటుంది ఈ నక్షత్రం. కాకపోతే చాలా కోపదారితనం, ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రానికి. అలానే మాట పడేటువంటి తత్వం ఉండదు. ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, అలా నరాలు పీకుతూ గుంజుకుంటూ ఉంటారు. నన్ను ఎందుకు అన్నారు, అసలు నన్ను అనాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు నన్ను అనాలా, ఇలానే ఉంటారన్నమాట. సరిగా తినరు. వాళ్ళకి మళ్ళీ కాంట్రవర్సీ, వాళ్ళకి మళ్ళీ కౌంటర్ వేసేంత వరకు వీళ్ళు నిద్రపోరు. చాలా ఖచ్చితంగా వీళ్ళకి చాలా రాక్షసత్వం ఎక్కువ ఉంటుంది. దుర్మార్గుల్లో ఒకళ్ళైన వాళ్ళే ఈ కృత్తిక నక్షత్రం. ఆ దుర్మార్గం అంటే మంచి రకమైనటువంటి దుర్మార్గం. అంటే ఎవరైనా సరే మాట పడేటువంటిగా వీళ్ళు పెట్టుకోరు. అంటే మాట పడేలాగా వీళ్ళు చేసుకోరు. ఒకవేళ అలా ఉంది అంటే కనుక ఒప్పుకోరు. అది ఇంట్లో కోడలైనా, కూతురైనా, అల్లుడైనా, కొడుకైనా, తండ్రి అయినా, ఎవడైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, మాట అన్నారంటే దూరం పెట్టేస్తారు, దగ్గరికి రానిరు. అది వీరి లక్షణం. మాట పడేలా చేసుకోరు. ఇకపోతే కృత్తిక నక్షత్రానికి 4 పాదాలు. ఒక పాదం వచ్చేసి మేషరాశిలో ఉంటుంది. తరువాత 3 పాదాలు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాయి. ఇక మొదటి పాదంలో పుట్టిన వారికి ఎలాంటి దోషాలు ఉండవు. ఇక 3 పాదాల్లో పుట్టినటువంటి వారికి వృషభ రాశి కింద వస్తుంది కాబట్టి వీరికి వాయుతత్వమైనటువంటి సమస్యలు ఉంటాయి. అంటే వీరికి జలగండం అంటారు. ఏదైనా సముద్ర ఒడ్డుకి వెళ్ళినా, నది ఒడ్డుకి వెళ్ళినా కూడా స్నానాలు చేసేటప్పుడైతే వీరు ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే వహించాలి. జీవితకాలం కూడా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనకి సునామీ వచ్చేసి చాలామంది కారణం చేస్తూ ఉంటారు. ఏదైనా వాగు, చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు నీటిలో కొట్టుకుపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అశ్విని నక్షత్రం 3-4 పాదాలు అయి ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి ఈ యొక్క కృత్తిక నక్షత్రం 3-4 పాదాలు అయి ఉంటాయి మ్యాక్సిమం. కానీ ఈ కృత్తిక నక్షత్రం ఉంది చూసారా, ఇది జలతత్వం. కాబట్టి వీరు ఏదైనా వృత్తిలో అయితే బాగా పైకి వస్తారు. ఎలాంటి వృత్తులు అంటే ఇనుము, ఇటుక, ఇసుక, కన్స్ట్రక్షన్ రంగాలు, బిల్డర్ గాను, ఆర్కిటెక్చర్ గాను, బ్యూటీషియన్ రంగంలోను, అలానే వీరికి బొటికుల రంగాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది వీరికి. ఇంకా వీరికి కుల వృత్తులు ఉంటాయి. వారు పుట్టినటువంటి కులం ఏది ఉందో దానికి కుల వృత్తులు అంటారు. కొన్ని చేతి వృత్తులు ఉంటాయి. అలాంటి వాళ్ళలో కూడా ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళకైతే మంచి నైపుణ్యం ఉంటుంది, ఇది వృత్తిపరంగా. ఇక వీరికి ఎక్కువ శాతం పుట్టిన స్థానంలో ఉండరు. వీళ్ళు స్థన మార్పిడి చెందుతూ ఉంటారు. ఒక దగ్గర కాలు నిలబడదు వీరికి. కొంతకాలం బెంగళూరు అంటారు, కొంతకాలం హైదరాబాద్ అంటారు, కొంతకాలం విదేశాలకు అంటారు. వీరికి అంతగా సర్కిల్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చదువుకునేందుకు ఒక సర్కిల్ ఉంటుంది, దాని తర్వాత జాబ్ చేసేందుకు ఒక సర్కిల్ ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఇంకో సర్కిల్ ఉంటుంది. అది ఒక దగ్గర ఆగిపోరు. వీరు చాలామందిలో విచ్చలవిడితనంగా వీరు విహరిస్తూ ఉంటారు అనమాట.
ఇంకోటి ఏంటంటే వీరికి సీఎంతో సహా తెలుసు అంటారు, పిఎంతో సహా తెలుసు అంటారు, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు తెలుసు అంటారు. అంటే అందరితోనూ అలా మాట్లాడుకుంటూ ఫ్రెండ్షిప్ చేసుకునేటువంటి తత్వం అనమాట. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనేటువంటి గుణం ఉంటుంది వీరికిను. అది నక్షత్రానికి. ఇకపోతే వీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడరు. ఒకవేళ మాట్లాడారు, రిలేషన్ కుదిరింది అంటే కనుక త్వరగా వదలరు. అది వీరిలో ఉన్నటువంటి గుణం. ఇక వీరికి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ 2026 సంవత్సరం, ఈ 2026 సంవత్సరం దానికన్నా ముందు ఇంకొక విషయం, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నామ నక్షత్రాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఏ లెటర్తో మొదలవటం, ఏ బిసిడి ఈ లెటర్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అంటే తెలుగులో వచ్చేటప్పుడు కూడా డి పెట్టుకోవచ్చు, ఏ పెట్టుకోవచ్చు, ఏ అయి ఉంటుంది కదా, ఆ లెటర్స్ అన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు నేములు అనేది పెట్టుకోవచ్చు. దాంట్లో ఒకటి. ఇకపోతే 2026 సంవత్సరంలో మొదటి అధ్యాయంలో కనుక వీరు ఏదైనా కొత్తగా సాధించవచ్చు. ఇక వీళ్ళు ఎట్లా అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లో వీరికి కొత్త రకమైన జాబ్ కానివ్వండి, ఏది ఈ యొక్క కృత్తిక నక్షత్రం పుట్టిన వారికి జాబ్ కానివ్వండి, లేదా విదేశాలకు వెళ్ళడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి ఉంటే కనుక ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోవచ్చు మార్చిలోపు. ఇకపోతే వీరికి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి. ఎలా అంటే ఎక్కడో తెలియకుండా పూర్వీకుల ఆస్తులు ఎప్పుడో వీరి పేరును రాస్తుంటే వీరికి కూడా తెలియదు. అవన్నీ కూడా వీలునామాలు దొరకటం కానివ్వండి, వీరి పేరు మీద ఆస్తులు రావడం కానివ్వండి కూడా జరుగుతాయి. ఈ వీరు వెయిట్ చేయాలి. ఇక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక వీరికి విదేశాల్లో మంచి సెటిల్ అయ్యేటువంటి జాబ్ రావడం, లేదా మంచి సంబంధం కుదిరి పెళ్లి చేసుకోవడం. ఏంటంటే ఒకసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు అయితే పెళ్లి చేసుకునే దానికి అనువుగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రుడు, రవి, బుధుడు వీళ్ళు ముగ్గురు కూడా వారికి ఆ సమయంలో మంచిని ఇచ్చేటువంటి దానికైతే ఉన్నారు. కాబట్టి ఒక సెప్టెంబర్, అక్టోబర్ లోపు అయితే వీరికి పెళ్లి సంబంధం కుదుర్చుకునే దాకైతే కనపడుతుంది. ఇకపోతే వీరికి అదృష్టలక్ష్మి అంటారు కదా, ఆ అదృష్టలక్ష్మి కావచ్చు, అదృష్ట దేవతలు కావచ్చు, తదాశ దేవతలు కావచ్చు, వీరి వైపే చూస్తూ ఉన్నారు. అంటే అదృష్టాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక వీరు ఎంచుకోవాలి. గురువుగారు చెప్పారు కదా అని ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకుంటే రాదు, ప్రయత్నం చేస్తే అదృష్టం వస్తుంది. ఇక వీరికి అనూహ్యంగా సహాయం కూడా చేస్తారు. ఎప్పుడు అది అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కూడా వీరు చేసే దాంట్లో పార్ట్నర్షిప్ దొరకడం కానివ్వండి, వీరు చేసే దాంట్లో ఎవరైనా సహాయం చేయడం కానివ్వండి, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీరంతా కూడా ఒక ధాటి మీదకి వచ్చేసి ఈ యొక్క కృత్తిక నక్షత్రం వారికి సహాయం చేస్తారు. నేను కూడా మీకు తోడుగా ఉంటాను, మీరు ఏదైనా రంగం మొదలు పెట్టండి, దానిలో మేము కూడా భాగస్వామి కలుస్తామని చెప్పేసి అని 4 చేతులు వేసేసి ఆ సంస్థని పై స్థాయికి తీసుకెళ్లేలా ఉంటుంది. మరి ఒక హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు, బట్ వీళ్ళని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. కృత్తిక నక్షత్రం అంటే చాలా నమ్ముతారు అనమాట. అందరూ కూడా చాలా నమ్మకంగా ఉంటారు వీరు. ఏదైనా డబ్బులు లాస్ అయ్యారనుకోండి, సపోజ్ ఏదైనా ఇబ్బంది వచ్చి అప్పులు పాలవుతారు. అప్పులు పాలైనప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే ఐపీ పెడదాము, వెళ్ళిపోదాం, ఎటైనా ఉన్నవరికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటారు కదా. కానీ కృత్తిక నక్షత్రం అలా కాదు, కష్టపడైనా సరే తీర్చి వెళ్ళాలని చూస్తారు. అంటే ఆ మాట మీద నిలబడతారు, మాట పడరనమాట. అలాంటి తత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు అందుకనే ఎదుటి వాళ్ళందరూ కూడా వీరిని నమ్ముతారు. ఇకపోతే ఈ కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఆ సింహరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. సింహరాశి, మిథున రాశి, దాంట్లో తులారాశి, అలానే ధనుసు రాశి ఈ రాశుల వారిని అయితే వీరు పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా తప్పనిసరి పరిస్థితులు మిశ్రమ ఫలితాలు అంటే మేషరాశి వారిని కూడా చేసుకోవచ్చు. మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఇక పెళ్ళి అవ్వట్లేదు, ఇంకెక్కడ దొరకట్లేదు అనుకున్నప్పుడైతే మేషరాశి వారిని చేసుకోవచ్చు అంతే. అది కూడా మేషరాశి పురుషుల్ని చేసుకోవచ్చు. అంటే స్త్రీలు అయితే చేసుకోవచ్చు, కానీ స్త్రీలు అయితే కనుక చేసుకోవచ్చు, పురుషులు అయితే చేసుకోకూడదు. అంటే కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు అనుకోండి, మేషరాశిలో పుట్టినటువంటి పురుషుని చేసుకోవచ్చు. అలానే కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి పురుషుడు అనుకోండి, మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీని చేసుకోకూడదు. అలా వీరికి ఇంకా తప్పదనుకుంటే కనుకనే ఇది. ఎందుకంటే వీరికి ఆపోజిట్ సైన్ కాబట్టి మేషరాశి, వీరికి 12వ స్థానం కాబట్టి శని బలం తక్కువ ఉంటుంది. గోచార ప్రకారం కూడా వీరికి శని బలం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆయుక్షణం ఉంటుంది. కాబట్టి అలా చేసుకోకూడదు. ఇక కుజదోషం ఉన్న వాళ్ళని అయితే ఎక్కువ పనికిరాదు, చేసుకోకూడదు కృత్తిక నక్షత్రం. ఎందుకంటే వీళ్ళే ఫాస్ట్ జనరేషన్లో ఉంటారు, వీరే కోపదారితరంగా ఉంటారు. కాబట్టి ఇక కృత్తిక వీరికి కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకుందాం అనుకోండి, ఇక ఇద్దరి మధ్యన కొట్లాట్లు కాదు, ఇక అగ్నియే. ఇక పచ్చిగడ్డేస్తే కూడా బొగ్గుమంటది. గురుగారు, కుజదోషం ఉన్నవారు పెళ్లికి ముందే ఒక హోమం లాంటివి చేయించుకోవాలి, పెళ్లి చేసి కన్యాపశుపతి హోమం అని ఉంటుంది. ఈ కన్యాపశుపతి హోమం చేయించుకోవడం వల్ల ఉపశయనం మాత్రమే ఉంటుంది. కుజదోషం ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు. ఎలా అంటే కుజదోషం ఉందనుకోండి, ఆపోజిట్ సైన్ కూడా కుజదోషం ఉండాలి.
ఇప్పుడు మగవారిలో కుజుదోషం ఉందనుకోండి, ఆడవారిలో శని బలం ఎక్కువ ఉండాలి, లేదా కుజుడి బలం ఎక్కువ ఉండాలి. లేదా ఆడవారిలో కుజుదోషం ఉందనుకోండి, శని బలం ఎక్కువ ఉండాలి అబ్బాయి దాంట్లో, లేదా కుజుడి బలమైన ఉండాలి అబ్బాయి దాంట్లో. గురువు దాన్ని సూచిస్తూ ఉండాలి. అప్పుడు వారిద్దరి మధ్యన అన్యోన్యత ఉంటుంది. లేదు అంటే కనుక పిల్లలు పుట్టకపోవటమో, ఇద్దరు పెళ్లి చేసుకొని ఆ పట్టుబట్టలతోనే కోర్టు మెట్టు ఎక్కడమో జరుగుతుంది. కాబట్టి ఆ కుజదోషం ఉంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హోమం చేస్తే శాంతి చేస్తుంది కానీ దోషం పోదు. కాబట్టి ఈ దోషానికి తగ్గట్టుగా ఆపోజిట్ సైన్లో ఎవరు ఉన్నారు అక్కడ జాతకం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అప్పుడు ఆ జాతకానికి తగ్గట్టుగా చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా. ఇక ఈ వారం ఈ కృత్తిక నక్షత్రం వరకు అయితే మంగళవారం శుక్రవారం బాగా కలిసి వస్తుంది. ఇక కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. వీరి జీవితకాలం కలర్ బ్లాక్ అండ్ వైట్. ఇక వీరికి లక్కీ నెంబర్ మీకు ఆల్రెడీ ముందు లక్కీ నెంబర్ చెప్పినట్టున్నా, లక్కీ నెంబర్ చెప్పాను. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా చెప్పాను. ఇక వీరికి కలిసి వచ్చేటి మాసం వీరికి 2026 సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్టయితే కనుక ఫిబ్రవరి, ఆగస్టు, నవంబర్ ఈ 3 మాసాలు కూడా వీరికి అద్భుతంగా లైఫ్ టర్న్ అయ్యేటువంటి పాయింట్లు అని చెప్పొచ్చు. ఇక ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఇంకొకటి, ఎదుటి వాళ్ళని నమ్మితే కనుక ఖచ్చితంగా మోసపోయే తత్వం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. అలానే ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు. దానివల్ల పేరు, ప్రఖ్యాత, హోదా, పొరుగుబడి అన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి దేవుని ధ్యానంలో ఉంటే చాలా మంచి జరుగుతుంది. వీరు అలానే దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి. కాబట్టి ప్రతి 3 మాసాలకు ఒకసారైనా సరే వీరు సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదా లలితమ్మ వారికి కానీ అభిషేక అర్చన హోమాలు చేసుకుంటే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరు చేసుకోవాల్సిన పరిహారం అంటే పటిక ఉంటుంది. పటిక వచ్చేసి వీరే తల చుట్టూ దిష్టి తీసేసుకొని పారేడు నీటిలో కానీ పొదలకొని చెట్లో కానీ వేస్తే కనుక అద్భుతంగా వీరికి ఉంటుంది. కాబట్టి ఆ విధమైన పరిహారం చేసుకుంటే ఈ యొక్క 2020 సంవత్సరంలో కృత్తిక నక్షత్రం వాళ్ళు కూడా అదృష్టవంతులయ్యేటువంటి అవకాశం ఉంది. వీరు తప్పకుండా ఈ ప్రయత్నం చేసుకోవాలి. తప్పకుండా గురుగారు. 2026లో కృత్తిక నక్షత్రం వారికి ఏ విధంగా ఉంది, బాగా కలిసి వచ్చే నెలలు, వారాలు, కలర్స్ ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది ఏ రాశి, ఏ నక్షత్రం అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, కృత్తిక నక్షత్రం గురించి ఇంకా తెలుసుకోవాలి గురువుగారి ద్వారా అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.